హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం చేతి బుక్ కంటిన్యూ చేద్దాము. ఈరోజు మనం 8th చాప్టర్ స్టార్ట్ చేస్తాము. చాప్టర్ పేరే పాశుపతాస్త్రం. పాశుపతాస్త్రం అంటే ఏంటి అంటే యోధ అంటున్నారు. ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ an ordinary man and a warrior is that a warrior takes everything as a challenge, while an ordinary man takes everything as a blessing. And a common man takes everything as a blessing or a curse. కార్లోస్ కసాండ్రియా అన్నారంట. ఇది ఒక మామూలు మనిషికి మరి ఒక యోగికి కల మౌలిక భేదం ఏమిటి అంటే, ఒక యోధుడు తనకు ఎదురైన ప్రతి అవకాశాన్ని ఒక సవాల్గా తీసుకుంటాడు. ఒక మామూలు మనిషి, సాధారణ మనిషి తనకు ఎదురైన ప్రతి అవకాశాన్ని ఒక వరంగానో లేదా శాపంగానో తీసుకుంటాడు. సామాన్యుడికి యోధుడికి ఉండే భేదం అదే. శక్తి స్థాయిలు అంటే 390 యూనిట్ల పైన ఉన్నప్పుడు యోధత్వం అనే గుణం అలవడుతుంది. ఈ గుణం అలవడినంత మాత్రం చేత సరిపోదు. పురుష ప్రయత్నం అంటే ఎఫర్ట్, సాధన, కృషి, అంకిత భావం ఉండవలసిందే. పులి తన ఆహారం కోసం వేటాడవలసిందే, అంతేకాని ఆహారం దానంతట అది వచ్చి పులి నోట్లో పడదు. సో ఏం చెప్తున్నారు అంటే, మనం ఒక వారియర్ కానీ ఒక యోగికి మధ్యలో ఏంటి డిఫరెన్స్ అంటే, సో ఎప్పుడు ఫైటింగ్ అంటే నార్మల్గా సామాన్యుడికి ఏంటంటే ఏదైనా వస్తే కనుక దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని కాన్స్టెంట్గా దాంతో ఫైట్ చేస్తూ ఉంటాము. లేదు అలా కాకుండా ఒక యోధుడిగా ఉంటే కనుక తనకు అవసరాన్ని దాన్ని బట్టి వరంగా కానీ శాపంగా కానీ తీసుకుంటాము అని చెప్తున్నారు అనమాట. సో అది యోధుడు అది సామాన్యుడా యోధుడా అనేది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. సో అది ఎవరైనా సరే ఎఫర్ట్, ప్రయత్నం అనేది జరగాలి. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి కావాల్సిన సాధన, కృషి ఉండాల్సిందే అని చెప్తున్నారు అనమాట. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది మామూలు మనుషులకు కష్టమైన పనిగా ఉంటుంది లేదా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. యోధుడికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడాన్ని ఒక సవాలుగా తీసుకుంటాడు. ఒక యోధుడు తనకు తారసపడిన ప్రతి అవకాశాన్ని ఒక సవాలుగా తీసుకోవడమే కాకుండా దాన్ని అంకిత భావంతో అంటే డెడికేషన్తో క్రమం తప్పకుండా రెగ్యులర్గా సాధనతో పూర్తి చేస్తాడు. ఒక మామూలు మనిషి తనకు తారసపడిన అవకాశాన్ని వరం లేదా శాపంగా స్వీకరించి మొదట్లో ఉత్సాహంతో చేపట్టిన కొన్నాళ్ల పాటు దాన్ని సాధన చేసి తనకు కష్టం అనిపించినప్పుడు మధ్యలో వదిలిపెట్టేస్తాడు. సో వారియర్ అయితే ఏంటి, కాన్స్టెంట్గా ఏదైతే అనుకుంటారో దాని మీద చాలా డెడికేషన్తో రెగ్యులర్గా దాని మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అదే కనుక మామూలుగా యావరేజ్ హ్యూమన్ బీయింగ్, కామన్ మ్యాన్ అయితే కనుక మొదట్లో బాగా ఎంతూజియాజంతో స్టార్ట్ చేసినా కూడా మధ్యలో దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఆపేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే అది కష్టంగానో ఇబ్బందిగానో అనిపించే ఛాన్స్ ఉండి మధ్యలో ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి అంటారనమాట. An average man is hooked to his fellow men, while the warrior is hooked only to infinity. సో మన సాధారణ మనుషులు అయితే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాళ్ళతో అన్ని రిలేటెడ్గా పెట్టుకుంటాము. అదే కనుక వారియర్ యోధుడు అయితే అది ఏదైతే పెట్టుకుంటామో గోలు దాని మీద మాత్రమే హుక్ అయి ఉంటాము అని చెప్తున్నాను అన్నమాట. ఒక మామూలు మనిషి ఇతరుల అభిప్రాయాలకు, ఆశలకు బందీగా ఉంటాడు. ఒక యోధుడు మాత్రం అనంతమైన శక్తిపై కూడా ఆధారపడి ఉంటాడు. సో గోల్ పెట్టుకుని ఆ గోల్ ఎలా అచీవ్ చేస్తాము అనేది కాకుండా అటు అచీవ్ చేస్తాము, ఇన్ఫినిట్ పవర్ దానిలో ఉంది అని నమ్ముతాడు అని చెప్తున్నారు. యోధుడు అలా ఉండడు. జీవితంలో తను ఎంచుకున్న లక్ష్యాలు, సంకల్పాలను నెరవేర్చడానికి తన అంతరంగ ప్రపంచంపై ఆధారపడతాడు. ఇతరులు ఏమనుకుంటారు, ఈ సమాజం లేదా ప్రపంచం ఏమనుకుంటుంది అనేవి ఏమాత్రం పట్టించుకోడు. ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్ని అమెరికా మీడియా, రాజకీయ విశ్లేషకులు, మేధావులుగా చెప్పబడేవారు ఇలా ఎన్నో రకాలుగా విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ ఒక యోధుడు కనుక ఇతరుల అభిప్రాయాలు పట్టించుకోలేదు. తన అంతరంగ ప్రపంచం పైన, అనంతమైన శక్తి పైన విశ్వాసం ఉంచాడు. మరొక ఉదాహరణ నరేంద్ర మోడీ, చాయ్వాలా అంటే టీ అమ్ముకునేవాడు. మతతత్వవాది, మూర్ఖుడు, తెలివిహీనుడు అని ఎన్నో రకాలుగా విమర్శించారు.
అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోడీకి వీసాను తిరస్కరించింది. ఆయన దేశ ప్రధానమంత్రి అవ్వడం మంచిది కాదని ఎందరో మేధావులు విమర్శించారు. ఆయన అనంత తత్వాన్ని అంటే ఇన్ఫినిటీని నమ్ముకున్నారు. అనుకున్నది సాధించాడు. మహాత్మా గాంధీ విషయానికొస్తే ఒక బక్క మనిషి. పెద్దగా వాక్చాతుర్య వాక్య వాక్చాతుర్యం లేదు. అంటే ఎక్కువగా మాట్లాడలేరు. దేహదారుఢ్యం లేనివాడు. అయినా గాన్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశం నుండి వెళ్ళగొట్టాడు. గాంధీజీ ఈ అనంతాన్ని అంటే ఇన్ఫినిటీని నమ్ముకున్నాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా గాంధీ వెనుకడుగు వేయలేదు. మరి మీ పరిస్థితి ఏంటి? అనంతాన్ని నమ్ముతున్నారా? ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుని పరిమితుల్లో ఉండిపోతున్నారా? సో, కామన్ మ్యాన్‌కిను, వారియర్‌కి ఏంటి డిఫరెన్సు అంటే, కామన్ మ్యాన్ ఏమో తన అభిప్రాయాలను తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆ లిమిటేషన్స్ మధ్యలో ఉంటారు. యోధుడైతే తనలో ఉన్న ఇన్ఫైనైట్ ఎనర్జీని నమ్ముకొని దాని మీదే వర్క్ చేస్తాడు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చి అంతరంగ ప్రపంచమే అనంతం అనే సెక్షన్ అనమాట. అంతరంగ ప్రపంచమే ఈ అనంతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. బ్రహ్మ పదార్థం మీ అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉంది. మీ జీవితంలో ఏమేమి కావాలో మీ అంతరంగాన్ని అడగండి. ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ లివ్స్ బై యాక్టింగ్, నాట్ బై థింకింగ్ అబౌట్ యాక్టింగ్. ఆత్మజ్ఞానాన్ని కలిగిన వ్యక్తి ఏ పని ఎలా చేయాలి అని ఆలోచిస్తూ కూర్చోడు. తనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెడతాడు. తన అంతర్బోధ అంటే ఇన్‌ట్యూషన్ నుంచి వచ్చిన సందేశాలను గైడెన్స్‌గా స్వీకరించి దానిని అమలుపరుస్తాడు. దీన్ని యోధత్వం అంటే వారియర్‌షిప్ అంటారు. సో, ఇప్పుడు వారియర్స్ కానీ, యోధులు అంటే ఏమని చెప్తున్నారు? సో, ఏదైనా ఒక ఆలోచన వస్తే అది ఎలా చేయాలి, ఏంటి అని జస్ట్ ఆలోచనలోనే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టేస్తారు. సో, లోపల నుంచి ఏదైనా ఇలా చేయాలి అనే ఒక ఇన్‌ట్యూషన్ వస్తే గనుక వెంటనే దాన్ని గైడెన్స్‌గా తీసుకొని అది ఆచరణలో పెడతారు అని చెప్పి చెప్తున్నారనమాట. యోగి, యోధుడు తన జీవితంలో ఎదురైన ప్రతి అవకాశాన్ని పట్టుకుంటాడు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. యోధ అవ్వటానికి కనీసం 390 యూనిట్ల శక్తి స్థాయిలు ఉండాలి. ఆ లోపు శక్తి స్థాయిలున్న వారు మామూలు మనుషులే అని చెప్పవచ్చు. 390 యూనిట్ల శక్తి స్థాయిల నుండి పైకి వృద్ధి చెందే కొలది యోధ గుణాలు వృద్ధి చెందుతూ క్రమక్రమంగా పరిపక్వం చెందుతూ ఉంటారు. సో, లాస్ట్ చాప్టర్స్‌లో చదివాం కదా! ఏ యూనిట్స్‌లో ఎలా ఉంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అని. సో, ఆ ఆలోచనలను బట్టి వాళ్ళకున్న శక్తి స్థాయిలను చెప్పొచ్చు అని చెప్తున్నాననమాట. సో, యోధులు అనే వాళ్ళకి 390 యూనిట్లు అంటే ఆల్‌మోస్ట్ 400 ఆ రేంజ్‌లో ఉంటాయి అని చెప్పి చెప్తున్నాననమాట. ఒక తండ్రి తన కుమారుడిని "నువ్వు ధీరూభాయ్ అంబానీని, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ మాదిరిగా సం సంపదను సృష్టించు" అని అంటాడు. సలహా ఇవ్వటం వరకు సరే. తన కుమారుడిలో ఆ స్థాయిలో యోగగుణాలు ఉన్నాయా లేవా తెలుసుకోడు. ఆ స్థాయికి చేరగల శక్తి సామర్థ్యాలు తన కుమారుడిలో ఏర్పడేందుకు కల యోగ సాధనను బాల్యం నుండే నేర్పితే బాగుండేది. కానీ తల్లిదండ్రులు ఆ పనిని మాత్రం చేయరు. ప్రాపంచికత మరియు ఆధ్యాత్మికత రెండూ ఒకటే. మనిషికి ఆధ్యాత్మిక స్థితి, మరి ప్రాపంచిక స్థితి అంటూ ఈ 2 వేరువేరుగా లేవు. ఈ టాపిక్‌ని శక్తి స్థాయిల అధ్యాయాల్లో చర్చించుకుంటున్నాం. ఆధ్యాత్మిక జీవితం మరి ప్రాపంచిక జీవితం రెండూ ఒకటే. సో, మామూలుగా ఏమనుకుంటున్నాం మనకు కూడా ఇది ఒక రకమైన అపోహ ఉంది కదా! సో, ఫిజికల్ వరల్డ్ వేరు, స్పిరిచ్యువల్ వరల్డ్ వేరు. అంటే స్పిరిచ్యువల్‌గా గ్రో అవుతున్నా మనం దాన్ని కనుక మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని రెగ్యులర్‌గా మన డే టు డే లైఫ్‌లో కనుక భౌతికంగా పెట్టకపోతే, ప్రాపంచిక విషయాల్లో పెట్టకపోతే అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పెద్దగా అంటే అవి 2 ఒకటే అని చెప్పి చెప్తున్నారనమాట. సో, మనం ఎదగలేము అని చెప్పి చెప్తున్నారు. ఒక రూపాయి నాణానికి బొమ్మ, బొరుసు ఎలాగో ప్రతి మనిషికి ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ప్రాపంచికత ఉంటాయి. మనుషులకు శక్తి స్థాయిలు వృద్ధి చెందే కొలది వాటికి అనులోమానుపాతంలో అంటే డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు మానవ గుణాలు ఉన్నతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సో, మనుషులకి మనకైతే ఏ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో
దానికి సంబంధించినట్లుగానే మనలో ఉన్న చైతన్యం కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే గుణాలు అల్పంగా ఉన్నప్పుడు అంటే తమో గుణము, రజోగుణము ప్రాపంచిక మరి భౌతిక వ్యామోహాలు, భౌతిక విషయ వాసనలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక స్థితికి సంబంధించిన శక్తి స్థాయిలు తక్కువ మోతాదులో ఉంటాయి. సో, ఇందాక ఏ గుణాలు అంటే తమో గుణము, రజోగుణము కనుక ఎక్కువగా మనలో ఉంటే మనం ఎక్కువ ప్రాపంచికంగానే ఉంటాము అంటున్నారు. శక్తి స్థాయిలు, ఎనర్జీ లెవెల్స్ వృద్ధి చెందే కొలది ప్రాపంచికత లేదా భౌతికత పాళ్ళు క్రమం క్రమంగా తగ్గుతూ ఆధ్యాత్మికత అనేది క్రమం క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. 499 యూనిట్ల లోపు మనుషులకు ప్రాపంచికత పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక పాళ్ళు తక్కువగా ఉంటాయి. 500 కంటే ఎక్కువగా ఉన్న శక్తి స్థాయిలు పెరిగే కొలది ఆధ్యాత్మిక పురోగతి ఇతోధికంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. భౌతిక విషయాల వాసనలు, ప్రాపంచిక వ్యామోహాలు క్రమం క్రమంగా కనుమరుగవుతూ ఉంటాయి. సో, ఇందాక ఏం చెప్పారు? 390 యూనిట్లు అయితే ఆ స్థాయి నుంచి మనలో ఉన్న వారియర్ ఎక్కువ వస్తారు. అంటే కాస్త రిస్క్ టేకింగ్ దాని మీద ఎక్కువ వర్క్ చేయటము ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న బిలీఫ్ సిస్టాన్ని మనం ఎక్కువ పట్టించుకోకుండా మనకి ఏదైతే అనుకుంటామో దాని మీద ఫోకస్డ్‌గా వర్క్ చేస్తాము. అది 390 యూనిట్స్ కంటే పైనున్నప్పుడు. అదే ఆహ్, అక్కడి నుంచి 500 యూనిట్స్ వరకు నార్మల్‌గా అందరూ వర్క్ చేసినా కూడా ప్రాపంచిక వస్తువుల మీదనే ఎక్కువ ఆహ్, ఆసక్తి ఉంటుంది అంటున్నారు. అదే 500 యూనిట్లు కనుక దాటితే మనం అప్పుడు ఆధ్యాత్మిక విషయాల వైపుకి ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాము. ప్రాపంచిక జీవితంలో యోధులు అంటే ధీరుభాయ్ అంబానీ, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, నరేంద్ర మోడీ, సచిన్ టెండూల్కర్, పివి సింధు, ఐన్‌స్టీన్, న్యూటన్, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, అబ్దుల్ కలాం, నెల్సన్ మండేలా మొదలైన వారందరూ ప్రాపంచిక యోధులే. సో, ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా ప్రాపంచిక యోధులే అంటున్నారు. ఆధ్యాత్మికంగా ఉన్నలాగా చెప్పట్లేదు. వారు సాధించిన విజయాలన్నీ 499 యూనిట్ల లోపు శక్తి స్థాయిలు కలవి. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, యుక్తేశ్వరగిరి, శంకరాచార్య, కబీరు, లావోటు, గుర్జీఫ్ ఇలా ఎందరో గురువులు ఆధ్యాత్మిక యోధులు. అవతార పురుషులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. పురాణేతిహాసములలో ఎందరో యోధులు మనకు తారసపడతారు. మహాభారతంలో అర్జునుడు, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ మొదలైన వారు ప్రాపంచిక యోధులు. వేదవ్యాసులు ఆధ్యాత్మిక యోధులు. A warrior never believes for the sake of believing, for he knows that the world is not what it appears to be. A warrior lives by challenge. యోధుడికి తెలుసు ఈ ప్రపంచం ఈ కళ్ళకు కనిపించే రీతిలో కాకుండా ఎంతో విభిన్నంగా ఉంటుంది అని. అందుకే యోధుడు లోకాచారంలో ఉన్న మాదిరిగా విశ్వసించటం కోసం గుడ్డిగా ఈ ప్రపంచాన్ని విశ్వసించడు. యోధుడు ఈ జీవితాన్ని ఒక సవాలుగా స్వీకరిస్తాడు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వారియర్‌గా ఉండేవాళ్ళు ఆహ్, ఈ మనకి చుట్టుపక్కల కళ్ళతో ఏదైతే కనిపిస్తుందో అదొక్కటే కాకుండా ఆహ్, వి లోకాచారంలో ఉన్న మాదిరిగా విశ్వసించడం కోసం గుడ్డిగా ఈ ప్రపంచాన్ని విశ్వసించడు. ఒక ఈ జీవితాన్ని ఒక సవాలుగా అంటే మన ఎదురుగా ఏదైతే ఉందో దాన్ని నమ్మి దాని వైపు వెళ్తూ వర్క్ చేయరు. వాళ్ళకి ఏదైతే గోల్ ఉందో దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని దాని వైపే వర్క్ చేస్తారు అని మళ్ళీ చెప్తున్నారనమాట. యోధుడు ఈ సాంప్రదాయబద్ధపు మూర్ఖపు అభిప్రాయాలను, మూర్ఖమైన నమ్మకాలను గుడ్డిగా పరిగణనలోకి తీసుకోడు. యోధుడు తన అంతరాత్మ ప్రబోధనల మేరకే నిర్ణయాలు తీసుకుంటాడు. ఉదాహరణకు ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంకులో వాహనాలకు పెట్రోల్ పట్టే గుమస్తా. ఇంటర్మీడియేట్ కూడా చదవలేదు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టినవాడు. ధీరుభాయ్ అంబానీ యొక్క కల టాటా, బిర్లాల కంటే మించిన ధనవంతులు కావాలని. అప్పుడు, ఇప్పుడు మామూలు మనుషుల అభిప్రాయము, నమ్మకాలు ఎలా ఉన్నాయంటే టాటా, బిర్లాల కంటే ధనవంతులు అవ్వటం అసాధ్యం అని. కానీ ధీరుభాయ్ అంబానీ మటుకు ఈ లోపల అభిప్రాయాలకు, మూర్ఖమైన నమ్మకాలకు విభిన్నంగా లక్ష్యం, సంకల్పం పెట్టుకుని దానికోసం కలలు కన్నాడు. ఆ లక్ష్యాన్ని ఒక జీవిత కాలంలోనే సాధించాడు.
యోధుడు సామాన్య ప్రజల అభిప్రాయాలకు, నమ్మకాలకు, వారు విశ్వసించే కట్టుబాట్లకు గుడ్డిగా నమ్మి తనను తాను మోసం చేసుకోడు. తన బోధ అంటే ఇన్‌ట్యూషన్ మాత్రమే విశ్వసిస్తాడు. ధీరూభాయ్ అంబానీ ఏటికి ఎదురు ఈదాడు. రాజకీయ పరిస్థితులు, భారతదేశ ఆర్థిక పరిస్థితులు, ఇతర పారిశ్రామికవేత్తల నుండి పోటీ ఇలా ఎన్నో ఆటంకాలను ఎదురైనప్పటికీ ధీరూభాయ్ అంబానీ లెక్క చేయలేదు. ఆయన అంతర్ప్రపంచాన్ని నమ్ముకున్నారు. సో, ఒక వారియర్‌కి ఎగ్జాంపుల్ ధీరూభాయ్ అంబానీ గారు ఆహ్, చాలా గుమస్తాగా వర్క్ చేసుకుంటూ ఎంతో ఆహ్, బిజినెస్‌ల్లో ఎన్నిటితోనో ఫైట్ చేసి ఎన్నో ఓవర్‌కమ్ చేసి ఆహ్, తను అనుకున్న గోల్‌ని సాధించారు. ఆయన గోల్ ఏంటి అంటే టాటా బిర్లాల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి అని. అదే కనుక ఆయన సంపాదించక ముందు ఇదే మాట మనం చెప్తే ఎవరైనా వింటే ఈయన వల్ల ఏమవుతుంది అనుకునేవాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు తన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, ఆ ఇన్‌ట్యూషన్ నుంచి వచ్చే గైడెన్స్‌ని తీసుకొని అలా వర్క్ చేస్తూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న సొసైటీ మాటలు కానీ, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్‌ని కూడా నమ్మలేదు అని చెప్తున్నారనమాట. దీనికి ఒక సెంటెన్స్ ఏం చెప్తున్నారు అంటే, మీరు విశ్వసించాల్సింది అంతర్ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచాన్ని కాదు. సో, చుట్టుపక్కల ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఏమంటున్నారు? దాని మీద మనకి ఆహ్, నమ్మకం తగ్గించుకొని, మన ఇన్నర్‌తో మనం కనెక్ట్ అయితే మనకు కావాల్సింది జరుగుతుంది అని చెప్తున్నారు. యోధ, ద వారియర్. మహాభారతం నుండి ఎన్నో విషయాలు, జీవిత శాస్త్రంనకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. విష్ణు సహస్రనామాలు, శ్రీ భగవద్గీత, భీష్ముడి కర్మ సిద్ధాంతం, యోధులు, అతిరథ మహారథులు మొదలైన చాలా విషయాలు మహాభారతంలో ఉన్నాయి. అందులో యోధ అంటే ద వారియర్ కాన్సెప్ట్‌ని ఇక్కడ చర్చించుకుంటున్నాం. భీముడు ఒక యోధ, కర్ణుడు ఒక యోధ, అర్జునుడు ఒక యోధ, ద్రోణుడు ఒక యోధ. ప్రాపంచిక జీవితంలో వారు గొప్ప యోధులు. వారి యోధత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎందరో యోధులున్నారు. జీసస్ క్రైస్ట్ యొక్క 12 మంది శిష్యులు గొప్ప యోధులే. బుద్ధుడి శిష్యులు గొప్ప యోధులే. శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులు స్వామి వివేకానంద ఒక గొప్ప యోధుడు. ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకొని ఇక దానిని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఏమాత్రం వెనుతిరిగి చూడని, మడమ తిప్పని పోరాట పటిమను ప్రదర్శించేవాడే యోధుడు. మహాభారతంలో శాంతన మహారాజు కుమారుడు దేవవ్రతుడు ఇచ్చిన మాటను అంటే ప్రతిజ్ఞను జీవితకాలం ఆచరణలో పెట్టినవాడు కాబట్టి ఆ దేవవ్రతుడు భీష్ముడుగా ప్రసిద్ధయ్యాడు. మహాభారతంలో ప్రారంభం నుంచి చివరి వరకు భీష్ముడు పోరాట పటిమను ప్రదర్శిస్తూనే వచ్చాడు. సో, వారియర్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఇచ్చిన మాటను కానీ, వాళ్ళు తీసుకున్న సంకల్పాన్ని కానీ, కాన్స్టెంట్‌గా గుర్తులో పెట్టుకొని, దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటారు అని చెప్తున్నారు. సో, దానికి భీష్ముడు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పారనమాట. ఎందుకంటే ఆయన ఆహ్, 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 అదే శాంతను మహారాజు గారికి ఒక మాట ఇస్తాడంట. సో, దానికి అలానే ఉండి జీవితకాలం అలానే ఆ పటిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారనమాట. ప్రాపంచికంగా మరి ఆధ్యాత్మికంగా అంటే ఈ పుస్తకంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఒకటే సందేశం. ప్రాపంచికత మరి ఆధ్యాత్మికత అనేవి రెండూ ఒకటే. ఇవి వేరు వేరు కావు అని అర్థం చేసుకోగలరని మనవి. ఎన్ ఎందరో ఎందరెందరో యోధులు మనకు ఆదర్శంగా నిలిచారు. వారి నుండి మనం స్ఫూర్తిని అంటే ఇన్‌స్పిరేషన్ పొందవలసి ఉంది. వారి అనుభవాల నుండి మనం ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కర్ణుడిని ఉదాహరణగా తీసుకుందాం. మిత్రుత్వం అంటే ఫ్రెండ్‌షిప్ ఆయ ఆయన ఇచ్చిన విలువ, గౌరవం ఈ ప్రపంచంలో నభూతో నభవిష్యత్. తన చివరి శ్వాస వరకు దుర్యోధనుడితో మిత్రత్వాన్ని వదులుకోలేదు. అవతార పురుషుడు శ్రీకృష్ణుడు ఉపదేశించినా సరే, కర్ణుడు తన మిత్రధర్మాన్ని వదిలిపెట్టలేదు. మిత్రత్వానికి కర్ణుడు ఇచ్చిన విలువ, గౌరవము ఆచంద్రార్కం నిలిచిపోతూనే ఉంటుంది. అది యోధగుణం. సో, ఇంకొక ఎగ్జాంపుల్ కర్ణుడిని చెప్పాడనమాట. దుర్యోధన్‌కు వాళ్ళిద్దరికీ ఫ్రెండ్‌షిప్ ఉంది కదా! సో, అది కర్ణుడు
పాండురాజ్ కుమారుడు అని తెలిసినా కూడా అక్కడ ఇచ్చిన మాటను అనుసరించి వాళ్ళతోనే ఉన్నాడు అని చెప్పి ఆయన్ని కూడా ఒక యోధుడు అని చెప్తున్నారు అనమాట. రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, అనిబిసెంట్, మేడం బ్లావట్స్కీ, రిచర్డ్ బాక్, పాల్ కోయిల్, ఎకర్ట్ టోల్ వంటి ఎందరో ఆధ్యాత్మిక వేత్తలందరూ యోధులే. సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వంటి వారు, క్రీడల్లో సచిన్ టెండూల్కర్, ఉసేద్ బోల్డ్, డాన్ బ్రాడ్మన్ వంటి వారు, పారిశ్రామికవేత్తల్లో బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, ధీరుభాయ్ అంబానీ, జాక్మా వంటి వారు, శాస్త్రవేత్తల్లో ఐన్స్టీన్, న్యూటన్, ఏపీజే అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్, లూయిస్ పాస్చర్, మేరీ క్యూరీ వంటి వారు అందరూ కూడా యోధులే. త్యాగరాజుల వారు చెప్పినట్లు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో యోధులు అందరికీ వందనములు. మడమ తిప్పని పోరాట పటిమతో ఎటువంటి పరిస్థితుల్లోనూ సంకల్పాన్ని ఉపసంహరించకుండా ముందుకు సాగినప్పుడే ఈ విశ్వశక్తి మన వైపు కేంద్రీకృతం అవుతుంది. సో మనం ఎటువంటి గోల్ పెట్టుకున్నా, ఎటువంటి మాట ఇచ్చినా దాన్ని మళ్ళీ వెనకడుగు వేయకుండా దాని వైపు మాత్రమే మనము కాన్సన్ట్రేషన్తో ఈ విశ్వశక్తి అప్పుడు సాగినప్పుడు ఆటోమేటిక్గా మనకి యూనివర్సల్ ఎనర్జీ బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, ఎన్ని ప్రతికూలతలు ఉన్నా సరే, నరేంద్ర మోడీ, బారక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, జార్జ్ వాషింగ్టన్ మరి ఎందరెందరో యోధులు మడమ తిప్పని పోరాట పటిమని ప్రదర్శించారు. బీ రెక్లెస్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఐడియల్ దట్ విల్ నెవర్ బిట్రే యూ. ఒక ఆదర్శాన్ని లేదా లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత అది అయి తీరుతుంది అని దృఢ నిశ్చయంతో నిశ్చయించుకున్న తర్వాత మీరు ఎప్పటికీ వంచటం సంభవించదు. అది తప్పనిసరిగా అయి తీరుతుంది. దృఢ నిశ్చయంతో లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని ఈ విశ్వంలో ఏ శక్తి, బ్రహ్మరుద్రులు కూడా ఆపలేరు. ఆ లక్ష్యం, సంకల్పం తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది. సో ఇదంతా ఏంటి అంటే మనం అనుకున్న గోల్ మీద ఎంత నమ్మకం ఉంది, ఆ నమ్మకం మీదతో అది మేనిఫెస్ట్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. మన లక్ష్యము లేదా సంకల్పం నెరవేరుతుంది అనే దృఢ నిశ్చయంతో నిర్ణయించుకున్నప్పుడు ఆత్మశక్తి అంటే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నెరవేర్చి తీరుతుంది. యోగి యోధత్వం అంటే ఇదే. పెట్రోల్ బంకులో ఒక గుమస్తాగా ఉండే ధీరుభాయ్ అంబానీ ఒక్క రోజులోనే టాటా బిర్లాలకు మించిన ధనవంతుడు కావాలని లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకోవటం ఎంత సాహసం! ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా సరే ధీరుభాయ్ అంబానీ తన లక్ష్యాన్ని, సంకల్పాన్ని సాధించాడు. ఆయన సబ్ కాన్షియస్ మైండ్లో తన కలలను సాకారం చేసింది. సో ధీరుభాయ్ అంబానీ గురించి మళ్ళీ చెప్తున్నారు అనమాట. సో అంటే ఆయన పెట్టుకున్న గోల్ ఏంటి, టాటా బిర్లాల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని. సో దానికి అది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా అది పెట్టుకున్న గోల్ కరెక్ట్గా గ్యారంటీగా జరిగి తీరుతుంది అనే ఒక నమ్మకాన్ని ఆయనలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ అది అంటే ఒకసారే కాదు, కాన్స్టెంట్గా దాన్ని ఎప్పుడు క్యారీ చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి ఆయనకి అప్పుడు ఏవైతే గైడెన్స్ వచ్చిందో ఇన్నర్ నుంచి అవన్నీ ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి ఆయన కళను సాకారం చేసుకున్నారు అని చెప్తున్నారు. తం ఏవా శరణం గచ్చ, నన్ను అంతర్ప్రపంచాన్ని మాత్రమే ఆశ్రయించుము. బీ రెక్లెస్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఐడియల్. ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకొని అది అయి తీరుతుంది అని తెగుతో దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఈ విశ్వం దాన్ని తప్పనిసరిగా నెరవేర్చి తీర్చవలసిందే. మరో మార్గం లేదు. ఎందుచేత అంటే మీరు కూడా ఈ విశ్వశక్తిలో ఒక భాగం కనుక. సో మనం ఇంత గట్టిగా ఏదైనా కావాలి అని అనుకుంటే దాన్ని కాన్స్టెంట్గా మన ఆ భావాన్ని క్యారీ చేస్తూ ఉంటే కనుక
అసలు యూనివర్స్‌కి ఇంకా ఆప్షనే లేదు. అది మనకి ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు. ఎందుకు అంటే మనం కూడా ఈ యూనివర్సల్ ఎనర్జీలో భాగమే అని. లీవ్ జీసస్ ఆన్ ద క్రాస్. హి ఈస్ హ్యాపీ దేర్. జీసస్ క్రైస్ట్ గురించి ఆలోచించనే వద్దు. ఆయన అవతార పురుషుడు. అక్కడ సంతోషంగానే ఉన్నాడు. ముందు మీ సంగతి ఆలోచించండి. మీ జీవితం గురించి ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని మీకు అనిపించవచ్చు. ఎన్నో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని మీకు తోచవచ్చు. వాటన్నిటి గురించి ఆలోచించి మీ మనసును పాడు చేసుకోకండి. ముందు మీ జీవితం గురించి, మీ జీవితంలో జరిగే ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి ఆలోచించండి. మీరు బాగుపడితే మీ కుటుంబం బాగుపడుతుంది. మీ కుటుంబం బాగుపడితే మీ ఊరు బాగుపడుతుంది. మీ ఊరు బాగుపడితే మీ రాష్ట్రము లేదా దేశం బాగుపడుతుంది. మీ దేశం బాగుపడితే మీ ప్రపంచం బాగుపడుతుంది. మీ ప్రపంచం బాగుపడితే మీ విశ్వం కూడా బాగుపడుతుంది. యోధుడు అలాగే ఆలోచిస్తాడు. తాను నష్టపోతూ త్యాగాలకు పాల్పడడు. తాను బాగుపడుతూ ఇతరుల బాగు కోసం తోడ్పడతాడు. తాను వృద్ధి చెందుతూ ఇతరుల వృద్ధికి చేయూతనిస్తూ ఉండటే వాడే యోగి యోధుడు. అంతేకాని తానే నష్టపోతూ ఇతరులకు చేయూతనందించాలనుకోవటం యోగత్వం కాదు. సో, ఇంకో పాయింట్ యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పారు అంటే, వారియర్స్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏది లూజ్ అవుతూ వేరే వాళ్ళకి సహాయం చేయటం లేదు. వాళ్ళు బాగుపడుతూ, వాళ్ళు నెక్స్ట్ ఎత్తుకు ఎదుగుతూనే పక్కన వాళ్ళకి కూడా చేయూతనిస్తున్నారు అని చెప్తున్నారనమాట. అయ్యో! జీసస్ సిలువ వేయబడ్డాడు అని ఏడవటం ఎందుకు? ఆయన సంతోషంగానే ఉన్నాడు కదా! ముందు మీ సంగతి చూసుకోండి. చాలా గట్టిగా చెప్తున్నారన్నమాట. సో, పక్కనాళ్ళకి అలా ఉంది, ఇలా ఉంది అనే మన ఆలోచనని పక్కన పెట్టేసి, మనం ఏం చేయాలి? మన గోల్స్ ఏంటి? మనం దాని మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నామో, దానికి సంబంధించి మనం ఎంత వర్క్ చేస్తున్నామో మనం చూడమంటున్నారన్నమాట. సమస్యలు, సవాళ్ల గురించి బాధపడుతూ, దుఃఖిస్తూ యోధుడు తన తలను గోడకేసి బాదుకోవటం జరగదు. సమస్యను, సవాళ్లను అధిగమించటానికి అన్ని విధాలుగా ప్రయత్నించి, ఆ గోడ అవతల దూసుకుపోదు. అన్ని సమస్యలకు, సవాళ్లకు అది ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, మానవ సమస్య అయినా, లేదా ఏ లక్ష్యాలైనా సరే. సో, గోడకి మనం తలపెట్టి కొట్టుకుంటే ఏమవుతుంది? ఆ గోడేందా అక్కడికేమి గో ఎక్కడికి మూవ్ అవ్వదు కదా! సో, అది ఎటువంటిదైనా మనం దుఃఖించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. తన అంతరంగంలోనే పరిష్కారం ఉందని యోధుడు విశ్వసిస్తాడు. ఈ ప్రపంచం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. యోధుడు మాత్రం ఈ ప్రపంచంలో అవకాశాలను సృష్టించుకుంటాడు. సాధనయే చేయకుండా ఊరకనే కూర్చుంటే ఎవరు యోధుడు, యోగి, మహర్షి కాలేరు. సాధన మార్గంలో ప్రయత్నిస్తుంటే ఈ విశ్వంలో అన్ని అవకాశాలు విశ్వ ఈ విశ్వమే అన్ని అవకాశాలను సృష్టిస్తూ ఉంటుంది. సో, మనకి ఎప్పుడైతే కనుక దానికి మన పెట్టుకున్న గోల్‌కి కరెక్ట్‌గా మనం కష్టపడుతూ దాని మీద భావం అది జరుగుతున్నట్లుగానే దాని మీదే ఎప్పుడూ కనుక మన నమ్మకాన్ని ఉంచితే ఆటోమేటిక్‌గా మన విశ్వమే హెల్ప్ చేస్తుంది అని. గెలుస్తామా? ఓడుతామా? లక్ష్యం, సంకల్పం సిద్ధిస్తుందా? సిద్ధించదా? విజయం వర్తిస్తుందా? విఫలమవుతుందా? అని లెక్కలు వేసుకుంటూ, తర్కించుకుంటూ కూర్చోవటం యోధుడు చేయడు. లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకుని సాధన చేస్తూ ముందుకు దూసుకుపోవటమే యోధుడు చేస్తాడు. ఫలితాలు ఏమైనా కానీ యోధుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆడుతూ, పాడుతూ సంతోషకరంగా విజయాలు సాధించాలి. అంతేకాని ప్రయాస పడుతూ విజయం కోసం ప్రాకులాడకూడదు. విజయం కోసం గింజుకోకూడదు. ఫలితం ఏదైనా రాని కానీ కృషి చేయడం యోధ లక్షణం. ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకుని దాని కోసం ప్రయత్నము, కృషి, సాధన కొనసాగిస్తూ ఫలితం ఎలా ఉంటుందో అని, ఎప్పుడొస్తుందో అని, ఏ రూపంలో వస్తుంది అని ఆతృత, ఆందోళనతో ఎదురు చూడడం యోధ చేయడు. మనం చేయవలసినవి చేస్తే పొందవలసినవి ఆటోమేటిక్‌గా పొందుతాం. ఫలితం కోసం ఆతృత, ఆందోళనతో ఎదురు చూడడం అనేది ఆధ్యాత్మికతకు ఆటంకమే. సో, ఈ యోధు అనేవాడు, వారియర్ అనేవాడు ఏంటి అంటే, కాన్స్టెంట్‌గా ఎప్పుడు ఎ ఎ ఆ విజయం వైపుకి వర్క్ చేస్తూనే ఉంటాడు. మధ్యలో ఎప్పుడైనా ఫెయిల్ అయినా కూడా ఎందుకు ఫెయిల్ అయింది అనేది నేర్చుకొని ముందుకెళ్ళిపోతారు కానీ, అంటే మళ్ళీ అక్కడ ఒక రకమైన భయం కానీ, అసలు మళ్ళీ జరుగుతుందా లేదా? ఎందుకు ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? అనే దాని గురించి ఎక్కువగా థాట్స్ అక్కడ పెట్టరు అని చెప్తున్నారు. కాన్స్టెంట్‌గా దానికి ప్రయత్నము, కృషి, సాధన ఏదైతే కావాలనుకుంటారో అటువైపే ప్రయాణం సాగిస్తారు అని.
నెక్స్ట్ సెక్షన్ వచ్చి అతిరథ మహారథులు. 10,000 మంది అస్త్రశాస్త్రాలు కలిగిన సైనికులతో పోరాడి నిలువరించగల యోధుని మహారథుడు అంటారు. అందులో సగం మందితో పోరాడి నిలువరించగల యోధుడిని అతిరథ మహారథుడు అంటారు. అతిరథ మహారథులు కావాలంటే ఎంత కృషి చేయాలి, ఎంత సాధన ఉండాలి, ఎంత అంకిత భావం ఉండాలి, ఎంత పోరాట పటిమ ఉండాలి. సో ఎవరైనా అన్ని అస్త్రాలు ఉన్న సైనికులతో పోరాడి వాళ్ళని 10,000 మందితో పోరాడితే వాళ్ళనేమో మహారథులు అంటారంట. అందులో సగం అంటే ఒక 5,000 మందితో కనుక పోరాడి వాడిని అతిరథుడు అంటారంట. 10,000 అయితే మహారథుడు, 5,000 అయితే అతిరథుడు అంటారంట. సో అతిరథుడు అవ్వాలన్నా, మహారథుడు అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఎంత సాధన చేయాలి, ఎంత దాని మీద డెడికేషన్ ఉండాలి అనేది చెప్తున్నారనమాట. మహాభారతంలో అర్జునుడు, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, శల్యుడు, కృతవర్మ మొదలైన వారు మహారథులు. మరికొంతమంది అతిరథులు, మరికొంతమంది అర్ధరథులు. మిగతా సైనికులందరూ సాధారణ సిపాయిలు. మహారథులు కావటానికి ఎంతో కృషి, దీక్ష, పట్టుదల, దృఢ నిశ్చయము, పోరాట పటిమ, అంకిత భావము, ధైర్యం, సాధన అవసరం. మహారథులు లక్ష్యాన్ని, సంకల్పాన్ని పెట్టుకుని ప్రతి ఒక్కరికి మహారథులుగా లక్ష్యాన్ని, సంకల్పాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఈ విశ్వము లేదా ఈ మహాప్రకృతి తప్పనిసరిగా ఆసక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. అందుకోసం కృషి, సాధన మాత్రం చేయాలి. ఈ జీవితం కూడా ఒక యుద్ధ క్షేత్రమే. ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో సవాళ్లను, అవకాశాలను ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. కృషి, సాధన, పోరాట పటిమ, అంకిత భావంతో వాటిని తనకు అనుకూలంగా మార్చుకునేవాడే మహారథుడు. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, బారక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ, నెల్సన్ మండేలా, ధీరుభాయ్ అంబానీ, మహాత్మా గాంధీ, సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇలా వారు ఎంచుకున్న రంగాల్లో మహారథులు కాగలిగారు. రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, కబీర్, స్వామి వివేకానంద, ఉజ్జీప్, లావోట్ ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక రంగంలో మహారథులుగా మనకు ఆదర్శంగా నిలిచారు. మనము కూడా మహారథులు కాగలము. వారు ఏదైతే కాగలిగారో మనము అదే మాదిరిగా అంతకంటే ఎక్కువగా కూడా కాగలం. అయితే వారి మాదిరిగానే మనము కృషి, సాధన, దీక్ష, దృఢ సంకల్పం, ధైర్యం, సాహసం, అంకిత భావం కలిగి ఉండాలి. ఒక కుర్రవాడు సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రికెటర్గా తయారవ్వాలని లక్ష్యాన్ని పెట్టుకోవటమే కాదు, అంతే కృషి, అంతే సాధన, అంతే దృఢ సంకల్పం, అంతే అంకిత భావం ఉన్నట్లయితే సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్ కాగలడు. మన అంతరంగ ప్రపంచము లేదా విశ్వం ప్రతి ఒక్కరిని మహారథులుగా చేయగలదు. సో మనకున్న ఆ గోల్తో మనం ఎంత కష్టపడుతున్నాము, దాని మీద ఎంత డెడికేషన్ ఉంది, దాని మీద ఎంత నమ్మకం ఉంది. సో అన్నీ ఉంటే ఆటోమేటిక్గా మన విశ్వము మనకు కావాల్సిన ప్లేస్లోకి మనం తీసుకెళ్తుంది, వృద్ధి చెందిస్తుంది అని చెప్తున్నారు అనమాట. కృషి, సంకల్పం, సాధన, ధైర్యం, అంకిత భావం అనేవి లేకుండా ఊరకనే కూర్చుంటే ఎవ్వరూ మహారథులు కాలేరు. సాధారణ సిపాయిలుగానే మిగిలిపోతాం. మనం తిరోగతి చెందుతాం. తిరోగతి వలన కష్టాలు, సమస్యలు, దుఃఖం మిగులుతాయి. సో మనం కష్టపడకుండా మనకు చేయవలసిన పనులు చేయకుండా ఉంటే మనము పురోగతి కాదు కదా, తిరోగతిలోకి వెళ్తాము అని చెప్తున్నారు. పాశుపతాస్త్రం అనేది నెక్స్ట్ సెక్షన్. పరమేశ్వరుడిచే ప్రసాదింపబడిన అతి గొప్ప దివ్యాస్త్రం పాశుపతాస్త్రం. లోకాలన్నింటికీ ధ్వంసం చేసే మహాశస్త్రం. ఇది తిరుగులేని అస్త్రం. సో పాశుపతాస్త్రం అనేది ఏంటి అంటే శివుడికి ఇచ్చిన పెద్ద ఒక అస్త్రం ఉంటుంది. అది అన్నిటికంటే కూడా అన్ని లోకాలన్నింటిలో కంటే అది చాలా పెద్ద అస్త్రము. దానితో కనుక ఇంకా వేరే ఏ అస్త్రము కూడా ఫైట్ చేయలేదంట. మరి పాశుపతాస్త్రాన్ని పొందాలంటే ఏం చేయాలి?
కఠోరమైన సాధన, కృషి, పట్టుదల, అంకిత భావం మొదలైన వంటి వాటి ద్వారా మాత్రమే దాన్ని పొందవలసి ఉంది. సాధారణమైన మనోనిగ్రహం అసాధారణమైన మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉన్నవారికి మాత్రమే అది ప్రసాదించబడుతుంది. సో, మామూలుగా మనం ఇలా చేద్దాం అనుకోవటం కాకుండా, దాని మీద ఎంతో పట్టుదల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇటువంటి వస్త్రాలొస్తాయి అని చెప్తున్నాననమాట. మామూలు మనుషులకి అంటే కామన్ మ్యాన్‌కి అది ప్రసాదించబడదు. మామూలు మనుషులు దాన్ని భరించలేరు. యోధులు మాత్రమే అది మాత్ యోధులకు మాత్రమే అది ప్రసాదించబడుతుంది. అనితర సాధ్యులు దాన్ని పొందగలుగుతారు. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో, మామూలు మనిషి చేతిలో పాశుపతాస్త్రం అలా ఉంటుంది. అతి సులభంగా కోపావేశాలు ఉండే వాడి చేతిలో పాశుపతాస్త్రం ఉంటే దానిని వెంటనే ప్రయోగిస్తాడు. అందుకే యోగి, యోధులకు మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. ఎంతో సాధన, కృషి, తపస్సు, పట్టుదల, దృఢ నిశ్చయము, ఎంతో మనోనిగ్రహం పొందటం, ఎంతో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం యోధత్వం. వాటిని కలిగి ఉన్నప్పుడే పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. యోగి అయినవాడు మనోనిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని ఇతోధికంగా చేసుకుంటాడు. ఎంతెంతో ప్రయత్నం, ప్రయాసలు కూర్చి సాధన, కృషి చేస్తాడు. అటువంటి వారికి మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. ఎవరికి పాడితే వారికి పతాస్త్రం ప్రసాదించబడదు. సో, ఈ పాశుపతాస్త్రం అనే ఒక దివ్య అస్త్రమును ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేరు. దానికి ఎంతో స్థిర నిశ్చయము, దానికి కావాల్సిన ఎంతో డెడికేషను, టువర్డ్స్ దానికి అంత కష్టపడ్డము, దాని మీద ఎంతో నమ్మకము ఉంటే వారికి మాత్రమే అది ఇవ్వబడుతుంది అంటున్నారు. సో, ఇది ఇంకా ఫ్యూ పేజెస్ ఉంది. రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.